మాత్రం వేరే శాసనసభ్యులు వేసింది. అయినా నా నియోజకవర్గానికి సంబంధించింది కాబట్టి నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా హైదరాబాద్లో నిజంగా ఇప్పుడు దాకా ట్రాఫిక్ గురించి చాలా చర్చలు జరిగినాయి అధ్యక్ష. అందులో భాగంగానే ఈ రోడ్డు కూడా విజయవాడ పోయే రహదారిలో ఉన్నది కాబట్టి మరి ట్రాఫిక్ ఈజీ అయ్యే ప్రక్రియలో మరి ఇది కూడా చాలా మా ప్రాంత ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది. మరి ఎల్బీ నగర్లో మరి పనామా జంక్షన్ అంటే మరి వనస్థలిపురం పనామా జంక్షన్ వద్ద మరి ఈ ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించినందుకు మరి రోడ్డు రవాణా రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా వారికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నితిన్ గడ్కరీ గారితో మంచి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ సంబంధాలు ఉపయోగించి మా ప్రాంతానికి ఇది శాంక్షన్ చేయించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారు ఇచ్చిన జవాబులో ఇక్కడ కేంద్ర ప్రభుత్వ రోడ్డు రహదారుల మంత్రిత్వ శాఖకు సమర్పించడం అయింది. సమర్పించినాక దాని తర్వాత మరి 2026-27లో మరి మన కేంద్ర ప్రభుత్వ వార్షిక ప్రణాళిక 2026-27లో చేర్చే అవకాశం ఉంది. వార్షిక ప్రణాళికలో చేర్చిన తర్వాత సమగ్ర ప్రాజెక్టు నివేదిక పనులు చేపట్టడం అవుతుంది. మరి ఎంతకాలం అవుతుంది, మరి అది కూడా శాంక్షన్ చేయించిన తర్వాత దాన్ని కూడా చేపిస్తే మా ప్రాంత ప్రజలకు బాగా సౌకర్యం అవుతుంది అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, గతంలో అదే ప్రాంతంలో ఒక బ్రిడ్జ్ శాంక్షన్ అయింది అధ్యక్ష. అయితే అప్పట్లో ఉన్న సిఈ గారు గణపతి రెడ్డి గారితో కేటీఆర్ గారితో చెప్పించుకొని గణపతి రెడ్డి గారి దగ్గర పోయి ఆ బ్రిడ్జిని రోడ్డు విడివైపులా 2 గోడలు కట్టేసేసి మట్టి నింపి రోడ్డు చేసే ఆలోచన చేస్తే హైదరాబాద్ నగరానికి అది ఎంట్రన్స్, ఆంధ్ర నుంచి విజయవాడ నుంచి ఎంట్రన్స్, మరి అట్లా చేసే షో ఉండదు. అది దాన్ని పిల్లర్ మీద కన్స్ట్రక్షన్ చేయాలి. పిల్లర్ మీద కన్స్ట్రక్షన్ చేసి కింద మొత్తం లాన్స్ కానీ లేకపోతే గ్రీనరీ కానీ పెడితే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు చెప్తే వారు దాన్ని అంగీకరించి 2 పిల్లర్లు కూడా వేసిండ్రు అధ్యక్ష. 2 పిల్లర్లు కూడా వేసిండ్రు, అదే కన్స్ట్రక్షన్ చేయబోయినరు. మరి ఇంతలో ప్రభుత్వం మారే వరకు ఏం జరిగిందేమో కానీ అది అట్లనే పెండింగ్ బట్టి ఈ రోజు దాకా జరగలేదు. మరి ఇప్పుడైనా ఈ మా రోడ్డుకు మోక్షమైనందుకు అదే రోడ్డుని ఈ విధంగా మలుస్తుండ్రా, మరి దేని మలుస్తుందో తెలియదు కాబట్టి సభకు మీ ద్వారా మంత్రి గారిని ఆ సమస్య అడుక్కుంటూ, మరి అధ్యక్ష ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ రహదారి బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నాం. డెవలప్ చేసే ప్రక్రియలో హైదరాబాద్ నగరం వరకు ఏమైపోతుందంటే అనేక కాలనీలు రోడ్డుకి ఇరువైపులా ఉన్నాయి అధ్యక్ష. ఈ రోడ్డుకి ఇరువైపులా ఉన్న కాలనీలలో మరి ప్రతి కాలనీ వాళ్ళు ఒక కాలనీ వాళ్ళు ముందుకు పోయి మళ్ళీ వెనక్కి యూటర్న్ తీసుకొని రావాలంటే 2 నుంచి 3 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది అధ్యక్ష. మరి మీ ద్వారా మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే యూటర్న్స్ అనేది ఎక్కడైతే ఇంపార్టెంటో అక్కడ యూటర్న్స్ పెట్టండి. ఎక్కడైతే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు అవసరమో అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఇంకా సంఖ్య ఒక 5 వరకు పెంచండి. ఇప్పుడు శాంక్షన్ అయిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు సరిపోయి ఇంకొక 5 పెంచితే ఏమవుతుందంటే ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లకు హైదరాబాద్ నగరంలో ఉన్న ఈ కాలనీ నుంచి ఆ కాలనీకి పోయే వాళ్ళందరూ కూడా ఈజీగా క్రాస్ అయ్యే అవకాశం ఉంటుంది అధ్యక్ష. మరి ఇంకొక ముఖ్య విషయం అధ్యక్ష, ఇంతకుముందుకు చెప్పలేకపోయిన అధ్యక్ష, హైదరాబాద్ నగరంలో అనేక రహదారుల మీద మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే అధ్యక్ష, గుడులు, మసీదులు, చర్చిలు ఉన్నాయి అధ్యక్ష. మరి ట్రాఫిక్ మెయిన్ అంతరాయం అధ్యక్ష ఈ గుడులు, మసీదులు, చర్చిల వల్ల జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకోవాలి అధ్యక్ష. ఆయా మత సంప్రదాయాలను అనుసరించి ఎవరు మత వాళ్ళ సెంటిమెంట్స్ని గౌరవించుకుంటూ వాళ్ళ ఆచార ప్రకారం వాళ్ళకి వేరే స్థలాలు కేటాయించి వాటిని రహదారులుగా తీర్చిదిద్దితే హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య బాగా తీరిపోతుంది అధ్యక్ష. ఎక్కడ ఎటువంటి సమస్య ఉండదు అధ్యక్ష. అలాగే అధ్యక్ష మూసీలో ఇంతకుముందుకు మేము చెప్పినాక అధ్యక్ష, మూసీలో నార్త్ ఈస్ట్ వెస్ట్ కారిడార్ మేము డెవలప్ చేయమని చెప్పినప్పుడు అధ్యక్ష అప్పుడు 15,000 ఇండ్లు అప్పుడు లొకేట్ చేసాం అధ్యక్ష. బఫర్ జోన్లో ఉన్నాయి. అవి నష్టపోకుండా చేయాలని చెప్పి కేటీఆర్ గారు మరి కేసీఆర్ గారు అందరం కూడా ఎలివేటర్ ఎక్స్ప్రెస్ కారిడార్ చేద్దామనుకున్నాం అధ్యక్ష. ఒక్క ఇల్లు కూడా కూలగొట్టకుండా మరి నాగోల్ నుంచి గండిపేట వరకు ఎలివేటర్ ఎక్స్ప్రెస్ కారిడార్ చేద్దామనుకున్నాం అధ్యక్ష. ఆ ప్రతిపాదన కూడా ఒకసారి పరిశీలించమని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటున్నాం అధ్యక్ష.